హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం పర్ఫెక్ట్ దోశ రెసిపీని చూద్దామండి. అదేంటి హోటల్ స్టైల్ దోశ. అలాగే చాలామందికి పల్చగా మెత్తగా దోశలు వేసుకోవడం అంటే చాలా ఇష్టం కదా. కానీ మనం ఎంత ట్రై చేసినా దోశలు గట్టిగా అయిపోవడమో లేకపోతే మందంగా రావడం అవుతుంది. ఒక్కసారి ఈ వీడియోలో చూపించినట్లుగా మీరు దోశ పిండిని రుబ్బి ఒకసారి దోశలు ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసేద్దాం రండి మరి. వెల్కమ్ టు టేస్టీ 24 hours. ఈ దోశల కోసం నేను ముందుగా పప్పు నానబెట్టుకుంటున్నానండి. దానికోసం 1 కప్పు మినప్పప్పును తీసుకున్నాను. 1 కప్పు మినప్పప్పుకి 4 కప్పుల బియ్యాన్ని తీసుకుంటున్నాను. సేమ్ క్వాంటిటీతో ఒక్కసారి ట్రై చేసి చూడండి. 1 కప్పు మినప్పప్పుకి 4 కప్పుల బియ్యాన్ని తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు పచ్చిశనగపప్పు ఉంటాయి కదా, చన్నాదాల్, అవి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ మెంతుల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. శనగపప్పును మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఈ పప్పు మొత్తాన్ని ముందుగానే 3-4 సార్లు వాష్ చేసేసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. పప్పు నానిన తర్వాత వాష్ చేయకండి, అప్పుడు మనకి మినప్పప్పులో ఉండే జిగురంతా పోతుంది. సో ముందుగానే వాష్ చేసుకొని 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలండి. కంపల్సరీ 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. 5 గంటలకి మనకి పప్పు పర్ఫెక్ట్గా నానిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఆ వాటర్ మొత్తాన్ని తీసేసుకొని ఈ పప్పుని మనము రుబ్బుకోవాలి. గ్రైండర్ ఉంటే మాత్రం గ్రైండర్నే ప్రిఫర్ చేయండి. లేదు అని అంటే మిక్సీలో వేసుకున్నా కూడా మనకి పిండి బాగానే వస్తుంది. గ్రైండర్ ఉంటే మాత్రం గ్రైండర్లో వేసుకోండి. ఒక 15 to 20 మినిట్స్లో మనకి దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. గ్రైండర్లో అంటే మరీ పల్చగా చేసుకోకండి పిండిని. ఈ పిండికి కొంచెం గట్టిగా ఉండాలి. అలాగే మనం ఇలా పట్టుకున్నప్పుడు బాగా స్మూత్గా ఉండాలి. అప్పుడు మనకి దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. దోశ పిండి రెడీ అయిన తర్వాత దీని మీద మూత పెట్టేసి నేను ఒక ఓవర్ నైట్ దీన్ని ఫర్మెంట్ చేసుకుంటున్నానండి. ఓవర్ నైట్ నేను బయటే ఉంచేస్తున్నాను దీన్ని. ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకండి, బయటే ఉంచండి. అప్పుడు మనకి పిండి బాగా పొంగుతుంది. చూసారు కదా, నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి మనకి బాగా పొంగింది. అంటే మనకి దోశ పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చేసుకుంటే మీరు ఈ బ్యాటర్తో ఊతప్పాలైనా వేసుకోవచ్చు, లేదంటే పునుగులైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దోశలు వేసుకుంటున్నాం కాబట్టి దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉండేలాగా మిక్స్ చేసుకోవాలండి. మనం గట్టితో చేస్తే బాగా జారుగా ఉండేలాగా ఉండాలి పిండి. బాగా ఇలా పిండి మొత్తం మిక్స్ చేసేసుకోండి. చూడండి, ఇలా గరిటెతో తీస్తే మనకి ఇలా బాగా జారుగా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి. ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉంటేనే మనకి దోశలు అనేవి పల్చగా వస్తాయండి. ముందుగా నేను దోశ ప్యాన్ని స్టవ్ మీద హీట్ చేసుకొని బాగా వేడిగా ఉన్న ప్యాన్ మీద కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. అలాగే ఫస్ట్ నేను మనం ఇంట్లో చేసుకునే హోమ్ స్టైల్ దోశని చూపిస్తానండి. అంటే పల్చగా మెత్తగా వచ్చే దోశని చూపిస్తాను. 1 గరిటె పిండిని తీసుకొని ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా ఆయిల్ని వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో దోరగా కాలనివ్వండి. లో ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, గట్టిగా అయిపోతుంది దోశ. మీడియం టు హై ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాలనిస్తే దోశ మనకి రెడీ అయిపోతుందండి. ఇది పర్ఫెక్ట్గా మనం ఇంట్లో వేసుకునే మెత్తగా పల్చగా ఉండే దోశ అండి. ఇప్పుడు హోటల్ స్టైల్ దోశ కోసము ప్యాన్ మీద కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని మన హోమ్ స్టైల్ దోశలాగా బాగా పల్చగా వేస్తే ఈ దోశ రాదండి. సో అది మనం 1 గరిటె పిండి వేసుకుంటే దీనికి 1.5 గరిటె పిండిని వేసుకోండి. అంటే మరీ మందంగా కాదు, మరీ పలుచగా కాకుండా వేసుకోవాలి దోశని. ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఇది ఫ్రై అవుతున్న టైంలోనే కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే ఇలా ఒక మధ్యలో నుంచి ఒక సైడ్కి ఇలా కట్ లాగా పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రోల్ చేస్తూ ఫోల్డ్ చేసుకున్నారు అని అంటే మనకి పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ దోశ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మనకి క్యాప్ లాగా మంచిగా హోటల్ స్టైల్ దోశ అయితే వచ్చేసింది. కలర్ కూడా చాలా బాగుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఏ చట్నీతో తిన్నా సరే ఈ దోశలు సూపర్గా ఉంటాయండి. దోశలు అందరికీ అనిపిస్తుంది దోశలు పర్ఫెక్ట్గా చేయాలి అని, కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా కుదిరిన వాళ్ళు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదా, మనకి చాలా క్రిస్పీగా దోశ మంచి కలర్తో చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అలాగే మనం ముందుగా ఒకటి హోమ్ స్టైల్ దోశ వేసుకున్నాం, అదైతే చాలా సాఫ్ట్గా చాలా పల్చగా, అది కూడా చాలా టేస్టీగా ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.